హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఒక్కసారికి శ్రీనుని క్షమిస్తున్నాను. ఇక మీదట ఎప్పుడూ కూడా ఇలా తాగి రాకూడదు. కెరియర్ మీద, భార్య మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని కిషోర్ క్షమించటంతో శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆచి కూడా హమ్మయ్య అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. శ్రీను, నీకు జీతం వచ్చి ఉంటుంది కదా, వెళ్ళి తీసుకురా అని కిషోర్ అంటాడు. ఇప్పుడు ఎలా తీసుకొచ్చి ₹1,00,000 చేతిలో పెడతాడో నేను చూస్తాను అని కిషోర్ అనుకుంటూ ఉంటే, అలాగే మావయ్య ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను అని శ్రీను బెట్టింగ్లో వచ్చిన ₹1,00,000ని తీసుకొచ్చి, ఇదిగో అజ్జా నా శాలరీ అని ఆచి చేతిలో పెడతాడు. అదేంటి వీడు ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్లు ఉన్నాడు, ఈ నెల ఇచ్చేస్తే సరిపోతుందా, రేపు నెల ఎలా ఇస్తాడో నేను చూస్తాను, అప్పుడు వీడి సంగతి బయట పెడతాను అని కిషోర్ అనుకుంటూ ఉంటాడు. అమ్మో, నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు, 4 ఏళ్లలో ₹1,00,00,000 అయిపోతుంది అని పార్వతి అనుకుంటూ ఉంటే, ₹1,00,000 దాని చేతిలో పెట్టేశాడు అని పద్మ కుళ్ళుకుంటూ ఉంటుంది. తర్వాత ఆద్య బయటికి రావటంతో శ్రీను ఆద్య అంటూ ఆద్యని పైకి ఎత్తేసి గిరిగిరా తిప్పేస్తూ ఉంటాడు. శ్రీను దించు దించు అని ఆద్య అంటుంది. ఆద్య, మామయ్య నన్ను క్షమించినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్తూ ఉంటే, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీను అని ఆద్య చెప్తూ ఉంటుంది. సరే నేను అలాగే నడుచుకుంటానులే అని శ్రీను చెప్తూ ఉంటే, అప్పుడే కిషోర్ అక్కడికి వచ్చి, చూడు శ్రీను, నువ్వు ఈ నెల జీతం ఇచ్చినట్లు కాదు, నువ్వు ప్రతి నెల ఇస్తూ ఉండాలి. సవ్యంగా ఉండకపోతే ఆద్యని మరుక్షణం ఏమాత్రం ఆలోచించకుండా నేను అమెరికా తీసుకువెళ్ళిపోతాను అని కిషోర్ మరొకసారి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. తర్వాత రామలక్ష్మి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ప్రశాంత్ వెనక వైపు నుంచి రామలక్ష్మిని స్మెల్ చూస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి ఉన్నట్లుండి ప్రశాంత్ని గమనించేసి, ఏం చేస్తున్నావు అని అడగటంతో, వదిన కప్పు తీసుకుంటున్నా అని ప్రశాంత్ కవర్ చేస్తూ ఉంటాడు. నన్ను అడగచ్చు కదా అని రామలక్ష్మి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ప్రశాంత్ తన నడుము చూస్తున్నాడని రామలక్ష్మికి అర్థమైపోయి చీర చుట్టూ కూడా చుట్టేసుకొని ఉంటుంది. అప్పుడు ప్రశాంత్ ఫ్యానుని రామలక్ష్మి వైపుకు తిప్పి చీర పక్కకు పోయేలా చేస్తూ ఉంటాడు. అది కూడా రామలక్ష్మి గమనించేస్తుంది. అయితే ఈ లోపలే రామలక్ష్మి వేలు కట్ అవటంతో అమ్మా అని కేకలు పెడుతూ ఉంటే ప్రశాంత్ వచ్చి వెంటనే నోట్లో పెట్టేసుకుంటాడు. దాంతో రామలక్ష్మి ప్రశాంత్ చెంప పగలగొట్టి, నువ్వు మర్యాదగా నడుచుకో, నువ్వు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావటం లేదనుకుంటున్నావా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏమైంది రామా అంటూ శౌర్య, ప్రమీల, రవీంద్ర పరిగెత్తుకు వస్తారు. వేలు కట్టయింది సార్ అని రామలక్ష్మి చెప్తుంది. ఏంటి రామా, చూసుకోవాలి కదా అని ఇక శౌర్య ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే, నీ సంగతి చెప్తాను, ఇలా కాదు అని రామలక్ష్మి అనుకుంటూ ప్రశాంత్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను, వంట చేయని అవసరం లేదులే అని ఇక ప్రశాంత్ ఫోన్ నెంబర్ లాక్ని తీసేసి ఆర్డర్ పెడుతూ ఉంటే ఆ కోడ్ని రామలక్ష్మి గుర్తు పెట్టేసుకుంటుంది. తర్వాత శ్రీను జాబ్కి వెళ్ళొస్తాను ఆద్య అని చెప్తూ ఉంటే, ఆగు శ్రీను, నన్ను ఎదురు రమ్మని కూడా చెప్పవా అని ఆద్య చెప్తూ ఉంటుంది. రా ఆద్య ఎదురు అని శ్రీను అంటాడు. అలా ఆద్య శ్రీనుకి ఎదురు వస్తూ శ్రీనుని వెళ్ళనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏమైంది ఆద్య అని శ్రీను అడగటంతో, నీకు ఉద్యోగం లేదని నాకు తెలుసు శ్రీను, నువ్వే తాగిన వాళ్ళు వాగుతారు, నిజం చెప్తారని అంటారు కదా, అలా మొత్తం నిజం చెప్పేశావు అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఆ ముందు రోజు రాత్రి తాగుతూ వస్తున్నప్పుడు స్కూటీలో నుంచి శ్రీను కింద పడిపోయి ఉంటాడు. శ్రీను లే అని ఆద్య లేపుతూ ఉంటే, ఆద్య నీతో ఒక నిజం చెప్పాలి, నాకు ఉద్యోగం లేదు ఆద్య, నేను కూలి పనికి వెళ్తున్నాను, నీకోసం ఫస్ట్ జీతంతో నేను చెప్పులు తీసుకొచ్చాను, అవి అమ్మ తీసేసుకుంది, తర్వాత ఇంకొకటి తీసుకొచ్చాను, అది అమ్మ తీసేసుకుంది, నేను ఈ పని ఆ పని అంటూ సిలిండర్లు మోయడం, పాంప్లెట్లు ఇవ్వడం, ఆటో నడపడం అన్నీ చేస్తున్నాను ఆద్య, చూడు నా భుజం ఎలా కందిపోయిందో అని శ్రీను చూపిస్తూ ఉంటే, శ్రీను నా కోసం ఇంత కష్టపడుతున్నావా అని ఆద్య ఏడుస్తూ ఉంటుంది. ఆద్య నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు లేకపోతే నేను లేను ఆద్య అని శ్రీను అంటుంటే, అలా మాట్లాడకు శ్రీను అని ఆద్య శ్రీను నోటికి తన చేతిని అడ్డుపెట్టి ఉంటుంది. అలా మొత్తం నిజం చెప్పేశావు అని ఆద్య అంటే, మామయ్య వాళ్ళకు కూడా తెలిసిపోయిందా ఏంటి ఆద్య, చెప్పాద్య అని శ్రీను అంటే, ఇంట్లో అందరికీ తెలిసిపోయి ఉంటే నువ్వు హాస్పిటల్లో ఉంటావు, నేను ఈ పాటికి నిన్ను చూడ్డానికి వచ్చేదాన్ని, త్వరగా ఉద్యోగం తెచ్చుకో, లేకుంటే నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది శ్రీను అని, నా కోసం ఇంత కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను శ్రీను, ఐ లవ్ యూ శ్రీను అంటూ ఆద్య శ్రీనుని హక్ చేసుకొని మరీ చెప్తూ మాట్లాడుతూ ఉండటంతో, కానీ ఉద్యోగం ఎలా వస్తుంది ఆద్య, ఒక్కరంటే ఒక్కరు కూడా ఇవ్వలేదు అని శ్రీను బాధపడుతూ ఉంటే, నువ్వు గట్టిగా ట్రై చేయి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది.